ఆలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్కు సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం పరిస్థితి చూస్తే హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ఆలేరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్. నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు ఆలేరులో అంటే 2,16,464 మంది ఓటర్లు ఉన్నారు. అందులో దాదాపుగా 1,09,103 మంది మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు 1,07,352 మంది మహిళలు ఉన్నారు. ఇక అసెంబ్లీ ఎలక్షన్స్ టుక్ ప్లేస్ 17 సార్లు అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి. 17 సార్లు అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఓసీలు 7 సార్లు అండ్ బీసీలు 2 సార్లు గెలిచారు. ఓసీలు 7 సార్లు బీసీలు 2 సార్లు గెలిచారు. ఇక్కడ బీసీలు ఎవరెవరంటే బూడిద భిక్షమయ్య గౌడ్ 2009లో, ప్రస్తుతం బీర్లా ఐలయ్య. ఇది ఒక్క నియోజకవర్గాన్ని బీసీలకు వదిలేస్తారు అన్నట్టు ఎప్పుడు. అయితే యాక్చువల్ గా ఇప్పుడు ఇవి 7, 2, 9 అయితే 9 అయితే ఇంకా 8 ఉంటాయి. ఇంకా ఆ 8 ఎస్సీ రిజర్వ్డ్ అయినాయి. దానికి సంబంధించిన డాటా ఉంది మళ్ళీ. అయితే యాజ్ పర్ ద డెమోగ్రఫీ ఆఫ్ ఆలేరు కాన్స్టిట్యున్సీ నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 63% బీసీలే ఉంటారు. ఇక్కడ 63% బీసీలు ఉంటారు. అంటే 1,36,372 మంది బీసీలు, 1,36,372 మంది బీసీలు ఉన్నారు. ఇక దీంట్లో ఓసీలు ఎంతమంది, ఓసీలు ఎన్నిసార్లు గెలవగలిగారు, బీసీలో ఇన్నోట్లున్నా 7 సార్లు ఓసీలు గెలవగలిగారు. యాజ్ పర్ డెమోగ్రఫీ ఆఫ్ ఆలేరు కాన్స్టిట్యున్సీ నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 9.4%. మొత్తం ఆలేరు నియోజకవర్గం మొత్తంలో ఉన్నటువంటి ఓసీ ఓటర్లు అంటే రెడ్డిలు, వైశ్యులు, తర్వాత బ్రాహ్మణులు, ఆ తర్వాత కమ్మలు, వెలమలు అందరు కలిపి ఓసీలు ఎంతమంది ఉన్నారు ఆలేరు నియోజకవర్గంలో అంటే 20,347 మంది ఉన్నారు. మొత్తం 20,347 మంది. బీసీలేమో 1,36,372 మంది ఉంటే ఇక్కడ అందరు ఓసీలు ఎఫ్సీ ఫార్వర్డ్ క్యాస్ట్ 20,347 మంది ఉన్నారు. కానీ 20,343 మందిలోనే 47 మందిలో 7 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 1,36,000 మంది ఎవరైతే బీసీలు ఉన్నారో వీళ్ళు 2 సార్లు అయ్యారు బీసీలు. ఇక డీటెయిల్స్ ఆఫ్ లోకల్ ఎలక్షన్స్. ఆలేరు కాన్స్టిట్యున్సీ 8 మండలాలతో కూడుకొని ఉంటుంది. సో ఆ మండలాలు వాటి కథ ఒక్కసారి చూద్దాం. ఆలేరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్ ఆలేరు జెడ్పీటీసీ ఎస్సీకి రిజర్వ్డ్ అయింది కాబట్టి అది ఎస్సీకి పోయింది. ఇక రాజపేట నియోజకవర్గం రాజపేట జెడ్పీటీసీ బీసీకి రిజర్వ్ అయింది కాబట్టి అది బీసీ గౌడ సామాజిక వర్గానికి పోయింది. యాదగిరిగుట్ట బీసీ బీసీకి అయింది కాబట్టి బీసీ కుర్మకు పోయింది. అలాగే తుర్కపల్లి కాన్స్టిట్యున్సీ ఎస్టీ అయింది కాబట్టి ఎస్టీకి పోయింది. ఆ తర్వాత గుండాల కాన్స్టిట్యున్సీ ఎస్సీ అయింది కాబట్టి ఎస్సీకి పోయింది. ఇక్కడ బీసీలకు వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం 2 దక్కినాయి, ఎస్సీలకు 2 దక్కినాయి, ఎస్టీలకు 1 దక్కింది. ఇక ఆత్మకూరు ఓపెన్ వైశ్య అక్కడ వైశ్య జెడ్పీటీసీ అండ్ వీళ్ళు చాలా రేరుగా ఉంటారు వైశ్యులు. ఇక్కడ తలకొండపల్లి ఇది వైశ్యులు. ఇక బొమ్మల రామారం అన్రిజర్వ్డ్ అది ఓసీ రెడ్డి ఎలిమినేటి సందీప్ రెడ్డి మాధవ్ రెడ్డి కొడుకు. మోటకొండూరు అది అన్రిజర్వ్డ్ ఓసీ రెడ్డికి ఇచ్చేసారు అన్నట్టు. ఇక్కడ 20,347 మంది ఉన్నటువంటి ఓసీల్లో 3 జెడ్పీటీసీలు ఉంటే 1,36,372 మంది ఉన్నటువంటి బీసీల్లో 2 జెడ్పీటీసీలు ఉన్నారు. అది రిజర్వేషన్ కోటాలో దొక్కినాయి, ఓపెన్ లో కాదు. మళ్ళా ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇది చాలా కాలం పాటు ఎస్సీ నియోజకవర్గం ఉంటుండే ఆలేరు నియోజకవర్గం. ఆలేరు నుంచి మోత్కుపల్లి నరసింహులు గారు వరుసగా 5 సార్లు విజయం సాధించిండు. అక్కడ డాక్టర్ కుర్దుల నగేష్, ఆ తర్వాత చల్లూరు పోషయ్య ఉండే ఇది వరకు. ఆ చల్లూరు పోషయ్య కానీ, ఆ తర్వాత మోత్కుపల్లి నరసింహులు కానీ, ఆ తర్వాత కుర్దుల నగేష్ కానీ వీళ్ళు దాదాపుగా 7-8 సార్లు ప్రాతినిధ్యం వహించారు. 8 సార్లు ప్రాతినిధ్యం వహించారు ఇక్కడ ఈ ఆలేరు నియోజకవర్గంలో. అయితే ఈ ఆలేరు నియోజకవర్గానికి ఒక గొప్ప చరిత్ర ఏంటంటే ఆరుట్ల కమలాదేవి ఇక్కడ ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికారు. ఈ కమలాదేవి గారే ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేసింది అసెంబ్లీలో. 1952 ప్రతిపక్ష నాయకులు ఎవరు అప్పుడు సుందరయ్య గారు ఏదో ఆపరేషన్ నిమిత్తం బయటకు పోతే ప్రతిపక్ష నాయకురాలు ఈమెకు అప్పచెప్పి వెళ్ళిపోయారు అన్నట్టు. సో అప్పుడు ఆలేరు నియోజకవర్గం నుంచి ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నటువంటి ఏకైక మహిళ ఆమె. ఆ తర్వాత గొంగిడి సునీత గారు 2 సార్లు అయ్యారు. అంతకంటే ముందు ఇక వీళ్ళే అయ్యారు అన్నట్టు. 7 సార్లు రెడ్లు ఇక్కడ ఏది అధికారాన్ని చేపడితే కేవలం 2 సార్లు మాత్రమే బీసీలకు వచ్చింది అవకాశం. రైట్. పాపులేషన్ 63% ఉంటే బీసీలో వాళ్ళకు కేవలం 2 సీట్లు వచ్చినాయి. ఓసీలకు 3 సీట్లు వచ్చినాయి. 9.4 పాపులేషన్ ఉంటే జెడ్పీటీసీలో 63% ఉంటే
దాదాపుగా ఈ ఓపెన్ లో ఉన్నటువంటి 3 ప్లస్ ఇవి 2 5 రావాలి. 5 రావాలి. ఒక్క జెడ్పీటీసీకి సరిపడేటువంటి సంఖ్యనైతే లేదు. ఏది వీళ్ళ పాపులేషన్లో ఒక జెడ్పీటీసీకి సరిపడే సంఖ్య లేదు. కానీ వాళ్ళు మాత్రం 3 జెడ్పీటీసీలు అయ్యారు అక్కడ. ఇగో జరిగింది ఇది ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.